The three needs of God. దేవుడికున్న మూడు అవసరాలు ఏంటంటే, My Father, నా తండ్రి, hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Hallowed be your name. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. The second need of God, దేవుని రెండవ అవసరం ఏంటంటే, that His will should be done. నీ చిత్తము జరుగును గాక. His will should be done. ఆయన చిత్తము జరుగును గాక. His will should be done. ఆయన చిత్తము జరుగును గాక. His third need, మూడవ అవసరం ఏంటంటే, His kingdom should come. ఆయన రాజ్యం వచ్చును His గాక. kingdom should come. ఆయన రాజ్యం వచ్చును గాక. His kingdom should ఆయన come. రాజ్యము వచ్చును గాక. Three needs of God. దేవుని మూడు అవసరాలు, Three prayer points of God. మూడు దేవుని ప్రార్థనా విషయాలు, Three cries of God. దేవుని మూడు మరలు, Three burdens of God. దేవుని మూడు భారాలు, Three visions of God. దేవుని మూడు దర్శనాలు, Three goals of God. దేవుని మూడు గురులు. God's name, దేవుని నామము, God's will, దేవుని చిత్తము, God's kingdom. దేవుని రాజ్యము. God's name, దేవుని నామము, God's will, దేవుని చిత్తము, God's kingdom. దేవుని రాజ్యము. God's will, దేవుని చిత్తము, God's kingdom. దేవుని రాజ్యము, God's name. దేవుని నామము. After these three needs are performed by the believer in the place of prayer, then he has an authority to showcase his own needs about his family, about his children, about his church, about his health, about his wealth. ఇదిగో ఈ మూడు విషయాలు కూడా మనము పూర్తి చేయగలిగినప్పుడు, మూడు విషయాలు మనం నెరవేర్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి మన అవసరాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన ఆరోగ్యము కొరకు, మనకున్నటువంటి పునరమరి అవసరత అన్నిటి కొరకు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాము.